నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంబరాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బు వరకు చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. నోటి శుభ్రత లోపిస్తే ఆ ప్రభావం మన గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై కూడా పడుతుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత లోపిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి శుభ్రతకు మన ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందా? ఓరల్ క్యావిటీ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ హెల్త్ అంటారనమాట. అంటే మన నోటి ఆరోగ్యం పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నోరు ఎప్పుడైతే శుభ్రంగా ఆరోగ్యంగా ఉందో శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో నోటి ఆరోగ్యానికి శరీర ఆరోగ్యానికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. సో దాన్ని విస్మరించడానికి లేదు. చిగుళ్ళ జబ్బు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ చిగుళ్ళ సమస్య వల్ల చాలా చాలా ప్రమాదం ఉందండి. ముఖ్యంగా జనరల్ హెల్త్కి కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చిగుళ్ళ సమస్య ఉందో, చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవుతుందో, బ్యాక్టీరియా చిగుళ్ళ లోపల ఆ బ్లీడింగ్ వెజల్స్లోకి ప్రవేశించి స్లోగా బ్యాక్టీరియా మన శరీరం లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. దీన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి తద్వారా ఏంటంటే మన శరీరం మొత్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. సో దీన్ని బ్యాక్టీరియమియా అంటారన్నమాట. బ్యాక్టీరియమియా అంటే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశించి అక్కడి నుంచి అంతా ట్రావెల్ అవటం అనమాట. సో ఇది బ్యాక్టీరియమియా అనేది ఎక్కువగా చిగుళ్ళ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి చిగుళ్ళు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మన జనరల్ హెల్త్లో. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక్కసారి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయో రకరకాల అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి నోట్లోంచి ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళొచ్చు, ఓవరీస్లోకి వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. రకరకాల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి ఈ బ్యాక్టీరియా వాటి ఎఫెక్ట్స్ ఆయా అవయవాల్లో చూపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చిగుళ్ళ ఆరోగ్యం అనేది చాలా 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 ముఖ్యమండి. చిగుళ్ళ ఆరోగ్యాన్ని మనం లైట్గా తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఓవరాల్ హెల్త్ కూడా కొద్దిగా డిటీరియేట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. నోటిలో వాపుతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు? నోట్లో ఉన్న క్రిములు శరీరంలో ఉన్న మన నోట్లో ఉన్న చిగుళ్ళని ఇరిటేట్ చేస్తాయి. ఎప్పుడైతే చిగుళ్ళని ఇరిటేట్ చేస్తాయో ఈ చిగుళ్ళలో ఉన్న ఈ రక్తనాళాలు వాచి సో స్లోగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ చిగుళ్ళలోకి ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి ఆ బ్యాక్టీరియా రకరకాల ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బ్యాక్టీరియా ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి హార్ట్లో ఉన్న వాల్స్లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతుంది అన్నమాట. మనకి ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారన్నమాట. అంటే చాలాసార్లు ఈ గుండెలో ఈ రక్తనాళాల్లో ఈ ప్లాక్స్ అనేవి చేరి రక్తనాళాలని బ్లాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లాక్ చేయడంలో ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియా ప్రవేశించడం, ఆ బ్యాక్టీరియా వాటి యొక్క అవశేషాలు కానీ వాటి యొక్క బాడీ పార్ట్స్ కానీ బ్యాక్టీరియా యొక్క బాడీ పార్ట్స్ వెళ్ళి ఇరిటేట్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేవి సివియర్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట బాడీ మొత్తంలో. ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ వల్ల శరీరంలో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మధుమేహంతో నోటి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో అంటే షుగర్ లెవెల్స్ శరీరంలో పెరిగిపోయినాయో ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయో షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు షుగర్ పెరుగుతుంది, షుగర్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో రెండింటికి బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అంటారన్నమాట. సో ఆ రెండింటికి ఒక క్లోజ్ రిలేషన్ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ ఈ బ్యాక్టీరియా యొక్క అవశేషాలు బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. ఇన్ఫ్లమేషన్ అన్ని శరీర అవయవాల్లో ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ఆ ఆర్గన్స్లో టార్గెట్ ఆర్గన్స్ అంటారు. ఆ టార్గెట్ ఆర్గన్స్లో ఇన్సులిన్ అబ్జార్బ్ చేసుకోవడం తగ్గిపోతుంది. సో తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందో బ్లడ్ షుగరు
మన అవయవాలకి వెళ్ళదు కాబట్టి ఆ సెల్స్ బ్లడ్ షుగర్ని తీసుకో కాబట్టి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓవరాల్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియాకి ఇంకా ఈజీ అయిపోతాయి అనమాట. బ్లడ్ స్ట్రీమ్లోంచి అన్ని అవయవాలకి స్ప్రెడ్ అవ్వటం, ఇంకా ఇన్ఫ్లమేషన్ని పెంచడం అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఓవరాల్గా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కేర్ఫుల్గా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. నోటి శుభ్రతకు గుండె జబ్బుకు సంబంధం ఉందా? ఇందాక చెప్పినట్టు అండి, ఓరల్ హైజీన్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఈజీగా చిగుళ్ళ ద్వారా లేకపోతే పంటికి సంబంధించిన ఈ టిష్యూస్ ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించాయో ఆ బ్యాక్టీరియా యొక్క బాడీ పార్ట్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్టీరియా యొక్క ప్రెజెన్స్ బ్లడ్లో ఒక ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపిస్తుందో బ్లడ్ వెజల్స్లో, శరీరంలో ఉండే బ్లడ్ వెజల్స్లో, ఎస్పెషల్లీ హార్ట్లో ఉండే బ్లడ్ వెజల్స్లో తీవ్రంగా ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాని కానీ ఆ బ్యాక్టీరియా యొక్క ఈ పార్ట్స్ని కానీ ఆపేయటం కోసం రకరకాల ప్రాసెసెస్ జరుగుతాయి అన్నమాట. దాంట్లో భాగంగా ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారు అన్నమాట. అలాంటివి తయారవుతాయి. సో తయారయ్యి స్లోగా అవి మన బ్లడ్ వెజల్స్లో పేరుకుపోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే పేరుకుపోతుందో మనకి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నోటి అపరిశుభ్రత అనేది గర్భిణీకి పుట్టబోయే బిడ్డకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది? లేటెస్ట్ లిటరేచర్ చెప్పింది ఏంటంటే అండి, నోటి ఆరోగ్యం బాగోకపోతే పుట్టబోయే శిశువు యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ విమెన్లో ఏంటంటే శిశువు నెలలు నిండకుండానే పుట్టే ఒక ప్రమాదం ఉంది. అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఒక ప్రమాదం ఉంది. రెండోది, పుట్టే శిశువు కూడా ఆరోగ్యంగా పుట్టకుండా లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉందని చెప్పి అధ్యయనంలో తేలిందండి. సో లో బర్త్ వెయిట్ శిశువులు పుట్టే అవకాశం ఉంది. అలాగే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నమాట, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెంట్ ఉమెన్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారో వెంటనే వాళ్ళు డెంటిస్ట్ని సంప్రదించి ఒకసారి అన్ని పళ్ళు ఓరల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అన్ని పళ్ళని ఒకసారి క్షుణ్ణంగా క్లీన్ చేయించుకొని, ఏమైనా పిప్పళ్ళు ఉంటే వాళ్ళకి ఫిల్లింగ్ చేయించుకొని నోటి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. నోటి అపరిశుభ్రత మూలంగా వ్యాధి నిరోధకత దెబ్బతింటుందా? పూర్ ఓరల్ హెల్త్ వల్ల ఏంటంటే ఇమ్యూన్ రియాక్షన్స్ ప్రేరేపితం అవుతాయి శరీరంలో. లాంగ్ టర్మ్గా చాలా క్రానిక్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా వెళ్ళి డిఫరెంట్ ఆర్గన్స్లో వాటి ప్రభావం చూపించడం వల్ల ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ వల్ల చాలా అవయవాల్లో రకరకాల ప్రాసెసెస్ జరుగుతాయి. ఉదాహరణకి చాలామందికి ఇన్ఫెర్టిలిటీ అనే ఒక ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ ఓరల్ బ్యాక్టీరియా గొనాడ్స్లో అంటే ఈ జననేంద్రియాల్లో కూడా చేరి అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపించి అక్కడ రకరకాల ఎఫెక్ట్స్కి దారితీయచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే వీటికి తోడు షుగరు ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కానీ ఇంకా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందండి. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజు రాత్రి నైట్ పడుకునే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకోవటం వల్ల ఈ బ్యాక్టీరియల్ లోడ్ అనేది నోట్లో తగ్గుతుంది. కాబట్టి జనరల్గా హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో అదే కాక కొంతమందికి క్లీన్ చేసుకునేటప్పుడు అంటే బ్రష్ చేసుకునేటప్పుడు ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయి. ఫ్లాస్ అంటారు, ఇంటర్డెంటల్ బ్రష్ అంటారు. సో ఇవేంటంటే పళ్ళ మధ్యలో కూడా క్లీన్ చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. అంటే చాలామంది నేర్చుకోవాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉట్టి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఫ్లాస్ అని, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని రకరకాల పరికరాలు దొరుకుతాయి. సో ఆ పరికరాలను యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాక అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి ఈ పళ్ళ గురించి నోటి ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవడం అవసరం. సో దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగుందా, నోట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పీరియాడికల్గా టెస్ట్ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటితో చిన్న ట్రీట్మెంట్స్తోనే అదుపులో పెట్టచ్చు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడమే. నోటి శుభ్రత అనేది దంత సమస్యల్ని నివారించడానికి మాత్రమే కాదు, ఒంట్లో ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడానికి తోడ్పడుతుంది.